మన ముఖ్యమంత్రి గారు జాతీయ క్రీడలకు బి రెడీ అంటూ ప్రకటించారు. ఆ విషయం కోసమే నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తాండా. మీరు కూడా ఎక్సర్సైజ్ చేసి బాగా గట్టిగా శరీరాన్ని ఉంచుకోండి, లేదంటే మనం గెలవలేము. జాతీయ క్రీడల్లో మనం కూడా రాణించాలి కదా మన రాష్ట్రం తరఫున. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు 2027 రాష్ట్రంలో నిర్వహించడానికి సిద్ధం కావాలని చెప్పి అధికారులందరినీ కూడా రెడీ చేస్తా ఉన్నారు. అందుకోసమే ముఖ్యమంత్రి గారు గ్రౌండ్, ఆ స్టేడియము, అవన్నీ కూడా రెడీ చేయాలి. త్వరలో క్రీడా పాలసీ తీసుకొస్తా ఉన్నారంట. ఆ తర్వాత క్రీడా హబ్ గా తిరుపతి, మన అమరావతి, విశాఖపట్నం ఈ 3 ప్రాంతాలని క్రీడా హబ్బులుగా రెడీ చేయాలి అని చెప్పేసి అధికారులకి సమీక్షలో తెలియజేయడం జరిగింది. కాబట్టి మన యువకులందరూ కూడా దానికి సిద్ధం కావాలని చెప్పేసి మన కామన్వెల్త్ వాయిస్ తరఫున మీకు అందరికి చెప్తాండ. కాబట్టి మన శరీరాలను దృఢంగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఇంకొక విషయం, మన గ్రౌండ్లు అంతా చాలా ఆక్రమణ అయిపోయాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా రెడీ చేసుకోవాలా. యువకులందరూ కదిలి దాన్ని సిద్ధం చేసుకొని మనం స్వాధీనం చేసుకోవాల్సింది. మన ఊర్లో గ్రౌండ్ కూడా ఆక్రమణ అయిపోయింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసం ముందుగా హెచ్చరిక చేయడం కోసమే నేను కూడా ఎక్సర్సైజ్ చేసి సిద్ధమవుతాండా. యువకులంతా కూడా సిద్ధం కావాలి. మీ పిల్లల్ని కూడా మీరు రెడీ చేయండి. కాబట్టి మనం గెలిచే తీరాల. ఆ తర్వాత ప్రధానంగా ఆయన గనుల శాఖలో చాలా అవినీతికి పాల్పడినారని చెప్పేసి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తున్నారు. ఏసీబీకి చిక్కిన గనుల తిమింగలం అని చెప్పి హైదరాబాద్లో దొరికినట్టుగా తెలుస్తుంది. ఆయనే లొంగిపోయినాడా లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసినారా ఇంకా తెలియాల్సి ఉంది. అదే విషయం, అదో లొంగుబాట అరెస్టా అనే విషయము అనుమానాలు ఉన్నాయని చెప్పి చెప్పుకొస్తున్నారు. జగన్ గో బ్యాక్ అంటూ తిరుమల పర్యటనపై జనాగ్రహం అంటూ పెద్ద వార్త రాశారు వీళ్ళు. రెచ్చగొట్టొద్దో, బాధ పెట్టొద్దో హిందువుల సంఘాల హెచ్చరిక. తిరుపతి గరుడా సర్కిల్ వద్ద నిరసన తెలుపుతున్న శ్రీనివాసానందస్వామి తదితరులు. మన జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తా ఉంటారంట. ఈరోజు వస్తారు, రేపు అంతా కూడా రాత్రి అంతా కూడా బస చేస్తారు. దానికోసం నిరసన వ్యక్తం చేస్తున్నారు. లడ్డు విషయంలో ఏదో జంతువుల కొవ్వు అవన్నీ కల్పిస్తుందని చెప్పి ప్రచారం జరిగింది కదా. అయితే దాని మీద నిరసన తెలుపుతా ఉంటారు కొంతమంది. అది నిజమా అబద్ధమా అనే నిగ్గు తేల్చాలని స్కిట్ వేశారు మన ముఖ్యమంత్రి గారు. దాన్ని ఎంక్వైరీ చేసి నిగ్గు తేల్చాలి. అంతేగాని ఇప్పటికే ఓవర్ యాక్షన్ చేస్తా ఉంటారు కొంతమంది. కాబట్టి ఇది మత కల్లోలాలకి దారి తీసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మన ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి విషయాల్లో చాలా ఆచితూచి మాట్లాడాలి, అడుగులు వేయాలి. అట్లా కాకుండా అవసరపడి నోరు పారేసుకుంటే కష్టం. కాబట్టి కొంతమంది అట్లా ఉండరు. రాష్ట్రం లెవెల్లో పెద్ద పెద్ద వాళ్ళంతా నోరు పారేసుకుంటా ఉండరు. హిందుత్వం అని, సనాతన ధర్మం అని అట్లంతా చేయబాకండి మీరు. తర్వాత జనసేనలో చేరిన బాలినేని సోమినేని ఉదయభాను, కిలారి రోసయ్య కూడా కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన పవన్. మరికొందరు వైసీపీ నేతలు చేరిక. పార్టీలో చేరిన బాలినేని, కిలారి, సామినేని తదితరులు జనసేన డిప్యూటీ సీఎం. రెడ్ బుక్ అమలు మొదలైంది. ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలేది లేదు లోకేష్. మన మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పుకొస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి. మన మంత్రి లోకేష్ కూడా చెప్పేసినాడు రాజ్య బుక్ అమలైపోతా ఉంది రెడ్ బుక్ అని చెప్పేసి. ఆ తర్వాత అక్రమాల ఫైళ్లు గుట్టలు. మద్యం స్కామ్ లో సిఐడి స్వాధీనం, కంప్యూటర్లు, ఇతర ఆధారాలు. మూడో రోజు తనిఖీ. డిజిటల్ ఫోరెన్సిక్ ఆర్థిక నిపుణులతో ఆడిట్ కు నిర్ణయం. ధరలు, ముడుపులు, వాటాలు గుట్టు విప్పే దిశగా విచారణ మొదలైందంట. ఇప్పుడు మొత్తం మీద ఈ మద్యం స్కామ్ చాలా పెద్ద ఎత్తున జరిగిందని చెప్పి గతంలో అనుకున్నాం కదా. అది ఆచరణ రూపం దాని మీద ఎంక్వైరీ చేయడం మొదలైంది. ఆ తర్వాత తిరుపతి జిల్లాలో అత్యధికంగా మద్యం షాపులు పెడుతున్నారంట. 3736. అసలు తిరుపతి జిల్లాలో తగ్గించాలి. ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఇట్లా తిరుపతి, ఆ పక్క కాళాశ్రీ, ఇట్లా చూస్తే ఇట్లాంటి ప్రాంతాల్లో తగ్గించాల్సింది పెంచుతా ఉంటారు. ఇందులో గీత కార్మికులకు 340 మద్యం షాపులు ఇస్తా ఉంటారంట. ఇది మాత్రం చాలా ప్రమాదకరం మన తిరుపతి ఈ జిల్లాకు సంబంధించి. కానీ సాక్షిలో కొండపోత వర్షం పడిందంట. అది ప్రధానమైన సంజయ్ రౌత్ జైలు శిక్ష. పరువు నష్టం కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కోర్టు 15 రోజులు జైలు శిక్ష విధించిందంట. ఆ తర్వాత విజయవాడలో చంద్రబాబు కూల్చేసిన ఓ ఆలయం
అని చెప్పి రాసుకొచ్చినారు. ఆ తర్వాత విశాఖలో వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన శ్రీవారి ఆలయం. సొంత డబ్బా కొట్టుకోవడం సహజమే కదా. కాబట్టి మామూలుగా సాక్షి ఇట్లే ఉంటుంది, అనుమాన పడొద్దండి. పోల్చకపోయి ఉండొచ్చు, కట్టింది ఇవన్నీ కూడా చూపించుకోవడం అనేది అంత అవసరం లేదు. ఇద్దరికి కూడా ఇద్దరు సొంత డబ్బా కట్టుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళు కొట్టుకుంటారు. ధర్మం ద్రోహం బాబుదే. పవిత్రతను కాపాడింది వైఎస్ఆరే, జగన్లే. తిరుమలలో 1000 కాళ్ల మండపం, విజయవాడలో 30 ఆలయాలను కూల్చివేసిన చంద్రబాబు నాయుడు గారు. మొత్తం మీద 1000 కాళ్ల మండపం చంద్రబాబు నాయుడు పీరియడ్ లోనే కూల్చేసినారు. ధూప దీప నైవేద్యాల కింద 5338 ఆలయాలకు వైఎస్ జగన్ సాయం చేసినాడంట. చంద్రబాబు కూల్చేసిన 30 ఆలయాలు పునర్నిర్మాణం చేశారంట. వాడని తయారు కాని లడ్డు జగన్ తప్పులపై పచ్చగోల, కల్తీ నెయ్యిని వాడనే లేదని స్వయంగా టీటీడీ ఈవో అని చెప్పారు. 4 ట్యాంకర్లు వెనక్కి పంపించామన్నారు. ఆ నెయ్యి వాడనప్పుడు ఎక్కడ అపచారం జరిగినట్టు ప్రతిరోజు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అపచారం జరగలేదు, అయితే జరిగినట్టుగా దుమారం రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిపోయింది కదా. కాబట్టి స్కిట్ వేసినారు, వాళ్ళు కనిపెట్టి ఆ తర్వాత మాట్లాడుకుందాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంతకు ముందే ఈ విషయాన్ని మన లోకేష్ గారు ప్రకటించేసినారు. ఇప్పుడు లేటుగా చెప్పినారు సార్. నైపుణ్య శిక్షణ మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నైపుణ్య శిక్షణకి సంబంధించి ఎక్కువ నిధులు కేటాయిస్తామని లక్షల కోట్లు ప్రకటించారు. ఇక్కడ ఆచరణ రూపం తీసుకురావాల్సి ఉంది. ప్రభుత్వం మద్యం షాపులు రద్దు, రీటైల్ లిక్కర్ షాపులకు అనుమతి ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ప్రభుత్వం పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే దీన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళ జోబీల్లోకి వెళ్ళిపోయిందని చెప్పి తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో దీనిపైన ఎంక్వైరీ కూడా మొదలుపెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే దాని మీద రికార్డులు అంటూ బయటికి తీస్తూ ఉంటారు. అయితే ఇది చాలా పెద్ద నేరంగా ప్రభుత్వం షాపుల్ని నిర్వహించాలని చెప్పేసి ఇప్పుడు మహిళా సంఘాలు ఏం చెప్తున్నాయి, వాస్తవంగా నిర్వహించాలని. అయితే పద్ధతి ప్రకారం ప్రభుత్వం నిర్వహిస్తే చాలా అద్భుతంగా నియంత్రించవచ్చు. అయితే గతంలో అట్లా నియంత్రించలేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, నేరుగా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేస్తున్నారు. ఇది నష్టదాయకమే. మహిళా సంఘాలు ఏం చెప్తున్నాయి, ప్రభుత్వం నిర్వహించి మద్యం అమ్మకాలని నియంత్రించి, అదేవిధంగా బెల్ట్ షాపులు అన్ని లేకుండా చేసి కొద్దిగా తగ్గిస్తూ రావాలి మద్యాన్ని. అదేవిధంగా వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్పుంటారు, మహిళా సంఘాలు ధర్నా కూడా చేస్తారంట 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా. ఖరీఫ్ భేదం, రైతు వెనువెరిచిన భారీ వర్షాలు, కరువు, 12.5 లక్షల ఎకరాలు ఖాళీ, చేతికి రాని సాగైన పంటలు, నెలాఖరులో ముగుస్తున్న సీజన్ ఏమో పూర్తయిపోతా ఉంది. అయితే ఇప్పటికీ తగిన పంటలు వేయలేదు. అయితే వేసిన పంటలంతా కూడా మునిగిపోయింది. సరిగా ఇప్పటికీ నష్టపరిహారం కూడా సరిగా రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. కరువు పక్క కొన్ని ప్రాంతాల్లో, అదేవిధంగా మునిగిపోయింది కొన్ని ప్రాంతాల్లో. ఇట్లా రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పేసి ప్రజాశక్తి రాసుకురావడం. డొల్ల మందులు 50కి పైగా ఉత్పత్తుల్లో నాణ్యత కరువు, అత్యధికంగా ప్రముఖ కంపెనీలే సిడిఎస్సిఓ సర్వేలో వెల్లడించింది. ఈ సిడిఎస్సిఓ సర్వేలో అసలు బీపీ మాత్రలు, ఇంకా కొన్ని టాబ్లెట్లు అసలు నాణ్యత లేకుండా అది పని చేయకుండా ఉన్నాయంట. దాన్ని నాణ్యత చెక్ చేసి ఈ ట్రమ్ ఈసారి ఇట్లా ఉండాది అని చెప్పి ఈ సంస్థ చెప్తే, కాదు అది మా మాత్రలే కాదు, మా మందులే కాదు అని చెప్పేసి కొట్టి పారేసినారంట. అట్లా చాలా మందులు, 50 రకాల మందులు, హై బీపీ, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి ఇట్లాంటి మందులు, సాధారణ పరిస్థితుల్లో వినియోగించే మందులు కూడా డొల్ల మందులుగా తేలాయి. ఉదాహరణకు సన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన కొలెస్టిల్ సిల్డేనాఫిల్ ఇంజెక్షన్ అంట. ఇట్లాంటి చాలా ఇంజక్షన్లు ఉన్నాయి, జాగ్రత్త. మీరు ఇట్లాంటి ఇంజక్షన్లు అన్ని కొనబాకండి. ఎవరిన మందులు కొనేవాళ్ళు జాగ్రత్తగా చూసుకోనండి, అది కరెక్ట్ అయిన మందులా లేదా కంపెనీ ఒరిజినల్ కంపెనీయా లేకపోతే డూప్లికేట్ కంపెనీయా చూసి కొనకపోతే మాత్రం మన ఆరోగ్య సమస్య కదా. కాబట్టి జాగ్రత్తగా కొనాలి కొనేటప్పుడు. గాజాలో దాడులు ఆపాలి, పాలస్తీనా సంఘీభావ దినం అక్టోబర్ 7వ తేదీన 5 వామపక్ష పార్టీలు ఈ పిలుపు ఇచ్చినాయి.
కాబట్టి వామపక్ష పార్టీలుతో పాటు మిగతా ప్రజాతంత్ర శక్తులంతా కూడా దీనికి కలిసి రావాల్సి ఉంది. ఎందుకంటే ఈ గాజాలో దాదాపు 40,000 మంది అన్నారు. బ్రిటన్ సర్వేలో 2 లక్షల మంది అన్నారు. ఇప్పుడు వీళ్ళు 85,000 మందికి పైనే ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. అది ఏం లెక్క ఏమో తెలియదు, కానీ దాదాపు 2 లక్షల మందికి పైగా మరణించారు, నిరాశ్రయులైనారు అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది చిన్న చిన్న బిడ్డలు, బాలలు, ఆ తర్వాత మహిళలు. కాబట్టి వాళ్ళ శక్తి లేదు, పరిగెత్తి తప్పించుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేరు. అట్లాంటి వాళ్ళని చాలా దారుణంగా ఇజ్రాయెల్ వాళ్ళు పాలస్తీనాలో చంపేస్తున్నారు. ఈ దారుణం. కాబట్టి దీన్ని వెంటనే ఆపాలని సెయిల్లో విలీనం చేయాలి. జీవీఎంసీ కౌన్సిల్ ఏకగ్రీవం తీర్మానం. విశాఖ మేయరు, అదేవిధంగా అక్కడ ఉండే ప్రజా సంఘాలు, సిపిఐ కార్పొరేటర్లు, సిపిఐ కార్పొరేటర్లు ఇద్దరు, ఏజే స్టాలిన్ అంట, ఇద్దరు కలిసి ప్రతిపాదన పెట్టినారంట. వెంటనే దాన్ని విలీనం చేయాలి, దాన్ని రక్షించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని చెప్పి అజెండా ప్రవేశపెడితే అక్కడ జీవీఎంసీ కౌన్సిల్, విశాఖ గ్రేటర్ సంబంధించిన కౌన్సిల్ తీర్మానం చేసి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కలిసి మన స్టీల్కి సంబంధించిన మంత్రి గారు ఉంటారు కదా, ఆయన పేరేం పేరు, శ్రీనివాస్ వర్మ, వీళ్ళందరూ కలిసి ప్రధానమంత్రి కూడా కలవాలని చెప్పి అనుకున్నారంట. దానికి సిపిఐ వర్షం వ్యక్తం చేసింది. ఆ తర్వాత రష్యన్ అణు విధానంలో మార్పు, పశ్చిమ దేశాలకు ఇది ఒక హెచ్చరిక అని చెప్పి పుతిన్, రష్యా అధ్యక్షులు చెప్పారు. నాగనార్కు ఉక్కు ఉద్యోగులు, విశాఖలో రహస్యంగా ఇంటర్వ్యూలు, మ్యాన్ పవర్ పై అడ్డంగా దొరికిన మోడీ సర్కార్. మన విశాఖలో ఉండే వాళ్ళని కొంతమందిని లోపల ప్రైవేట్ హోటళ్ళు బాడుగు తీసుకునేసి దాంట్లో ఇంటర్వ్యూలు చేసేసి ఇక్కడ నుండి మన వాళ్ళందరినీ 30 మందిని ఇప్పటికే ఇంటర్వ్యూ చేసేసినారంట. 44 మందికి పంపించేందుకు సిద్ధం చేసినారంట. ఇది లోపాయకారిక కుట్ర పన్ని మొత్తం అక్కడుండే నాణ్యమైన స్కిల్ వర్కర్ని, బాగా వర్కర్లందరినీ కూడా తరలించేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. 500 మందిని తరమాలని చెప్పి పంపించేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏమో ఇక్కడ నిధులు కేటాయించాలని చెప్పేసి చెప్పింది ఈ మధ్యకాలంలో. అయితే ఈ దొడ్డిదారిని మాత్రం మనుషులను తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు, స్కిల్ వర్కర్ని. ఆ తర్వాత మద్య అమ్మకాలు పెంచే విధానం వద్దు, నూతన పాలసీ సవరణ కోరుతూ అక్టోబర్ 2న నిరసనలు. మహిళా సంఘాల ఐక్య వేదిక పిలుపిచ్చింది. ఇక్కడ కూర్చొని ఉన్నారు చూడు, వీళ్ళంతా మాట్లాడుకునేసి దీని మీద మొత్తం ప్రభుత్వం మద్యం పాలసీ మీద నియంత్రించాలి, అసలు ప్రభుత్వమే అమ్మకాలు చేపట్టాలి, ప్రైవేట్ వాళ్ళకంతా ఇచ్చేసి మరింత ఎక్కువగా అమ్మాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఈ సమావేశంలో మాట్లాడుతున్న శంకర్ రాజేంద్ర ప్రసాద్, ఈయన సీనియర్ న్యాయవాది, ఆ రమాదేవి, దుర్గా భవాని, శంకర పద్మశ్రీ తదితరులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. కాబట్టి వీళ్ళు అంతా కూడా మహిళా సంఘాల మాట కూడా వినండి, ఎందుకంటే ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సమస్యగా ముందుకు వస్తుంది భవిష్యత్తులో. అట్లాంటి పరిస్థితి ప్రభుత్వానికి రాకూడదు అని చెప్పేసి మహిళా సంఘాలు చెప్తా ఉంది. కాబట్టి ఇనుకుంటే మంచిది, లేకపోతే ఎవరు చేసిన పాపానికి ఎవరు బాధ్యులా, ఎవరేం చేయలేరు. దేవుణ్ణి రాజకీయాలకు లాగొద్దు, సిట్ని వేదిక వచ్చే వరకు మౌనంగా ఉండండి అని ఎవరు చెప్పినారంటే మన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు చెప్పుకొచ్చారు. రెచ్చగొట్టేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో ఏమాత్రం తాచారం చేసినా నష్టం వచ్చేస్తుంది, జాగ్రత్తగా ఉండని చెప్పి ఈ కామన్ మ్యాన్ వాయిస్ కూడా చెప్తా ఉంది. ఓకే, ఉన్నానా?